మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము. రాజైన సొలొమోను ఇజ్రాయేలీయులందరి మీద రాజాయెను. అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా, సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు, షీషా కుమారులైన ఎలీహోరేపును అహీయాయును ప్రధానమంత్రులు. అహీలూదు కుమారుడైన యెహోషపాతు లేఖికుడై ఉండెను. యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి. సాదోకును అబ్యాతారును యాజకులు. నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను. నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియును అయ్యుండెను. అహీషారు గృహనిర్వాహకుడు. అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టిపని విషయంలో అధికారి. ఇజ్రాయేలీయులందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటివారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను. వారి పేర్లు ఇవే: ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు, మాకస్సులోను షయల్బీములోను బెత్షెమెషులోను ఎలోన్బెదానానులోను దెకెరు కుమారుడు, అరుబ్బోతులో హెసెదు కుమారుడు. వీనికి షోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను. మరియు అమీనదాబు కుమారునికి దోరు మన్య ప్రదేశమంతయు నియమింపబడెను. సొలొమోను కుమార్తె అయిన టాపాతు ఇతని భార్య. మరియు అహీలూదు కుమారుడైన బయానాకు తానాకును మెగిద్దోయును బేత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారెతా నుండి బేత్షెయాను మొదలుకొని అబెల్మెహోలా వరకును యొక్నెయాము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది. గెబెరు కుమారుడు రామోత్ గిలాదునందు కాపురముండెను. వీనికి గిలాదులో నుండిన మనష్షే కుమారుడైన యాయీరు గ్రామములను బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింపబడెను. అది ప్రాకారములను ఇత్తడి అడ్డగడలను గల 60 గొప్ప పట్టణములు గల ప్రదేశము. ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో ఉండెను. నఫ్తాలీము దేశమందు అహీమయస్సు ఉండెను. వీడు సొలొమోను కుమార్తె అయిన బాసిమతును వివాహము చేసుకునెను. అషేరులోను అలోతులోను హూషై కుమారుడైన బయానా ఉండెను. ఇశ్శాకారు దేశమందు పరూయహు కుమారుడైన యెహోషపాతు ఉండెను. బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమీ ఉండెను. గిలాదు దేశమందును అమోరీయులకు రాజైన సీహోను దేశమందును బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను. అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి. అయితే యూదా వారును ఇజ్రాయేలు వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచూ త్రాగుచూ సంభ్రమపడుచూ ఉండిరి. యూఫ్రటీసు నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదనూ ఫిలిష్తీయుల దేశమంతటి మీదనూ సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీయు అతనికి సేవ చేయుచూ వచ్చిరి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంతయనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవియు కాక ఎర్ర దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులును తేబడెను. యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదనూ అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కులా నెమ్మది కలిగియుండెను. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెయర్షెబా వరకును తమ తమ ద్రాక్షా చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. సొలొమోను రథములకు 40,000 గుర్రపుశాలలును రౌతులకు 12,000 గుర్రములును ఉండెను. మరియు
రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారికందరికినీ ఏమీయూ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచూ వచ్చెను. మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున ఎవలునూ గడ్డిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్షింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. కనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమయ్యుండెను. అతడు సమస్తమైన వారికంటెను యెజ్రాహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దా అనువారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. అతడు 3000 సామెతలు చెప్పెను. 1005 కీర్తనలు రచించెను. మరియు లెబనానులో ఉండు దేవదారు వృక్షమునే కాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే కాని చెట్లన్నిటిని కూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అను వాటినన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండియు జనులందరిలో నుండియు మనుషులు సొలొమోను నొద్దకు వచ్చిరి.